హలో ఫుడీస్, నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా నాటుకోడిని బాగా వాష్ చేసుకొని పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర మసాలా, చికెన్ మసాలా వేసి బాగా కలుపుకుందాం. అండ్ గ్రేవీ కోసం కర్డ్ని యాడ్ చేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకుందాం. మ్యాగ్నేట్ అట్లీస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ మ్యాగ్నేట్ అయితే కూడా సరిపోతుంది. అండ్ స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ని వేసుకుందాం. చెక్క, లవంగ, యాలకులు వేసుకొని తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న నాటుకోడిని వేసుకొని బాగా ఆయిల్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కస్తూరి మేతిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కాసంత వాటర్ వేసి బాగా ఉడికించండి. అప్పుడే చికెన్ ముక్క అనేది బాగా ఉడుకుతుంది. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. మీకు ఎంతమందికి నాటుకోడి పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ నాటుకోడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నార్మల్ కోడి కన్నా. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా అయితే చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ముద్దలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది.